డైలీ టేస్ట్ ది డైలీ. పార్టీ మారలేదని స్పీకర్కు చెప్పి ఆ ఎమ్మెల్యే ప్రత్యర్థులకు పొలిటికల్ గా టార్గెట్ అయిపోయారా? నైతికతను ప్రశ్నిస్తూ నియోజకవర్గంలో చెడుగుడు ఆడేసుకుంటున్నారా? తవ్వకాలు జరిపి మరీ పాత బైట్స్ అన్ని వెలికితీసి సోషల్ మీడియాలో సర్క్యులేషన్స్ తో రచ్చరచ్చ చేస్తున్నారా? ఏ ఎమ్మెల్యే విషయంలో ఆ స్థాయి హంగామా జరుగుతోంది? అక్కడే ఎందుకు ఇలా జరుగుతోంది? సార్, నేను పార్టీ మారలేదు, కాంగ్రెస్లోకి ఫిరాయించాను అన్న మాట అబద్ధం. కావాలంటే చూడండి, నా జీతం నుంచి ఇప్పటికే నెల నెల 5,000 రూపాయలు బీఆర్ఎస్ లెజిస్లేచర్ పార్టీ ఖాతాలోకి జమ అవుతూనే ఉన్నాయంటూ తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కి వివరణిచ్చారు స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి. బుధవారం స్పీకర్ని కలిసిన కడియం ఈ మేరకు లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. కావాలని తన మీద బురద చల్లుతున్నారని, బయటకు వినిపిస్తున్న మాటల్లో ఏమాత్రం వాస్తవం లేదంటూ క్లారిటీ ఇచ్చేశారాయన. తాను పార్టీ ఫిరాయించాను అనడం పచ్చి అబద్ధమంటూ వివరణించుకున్నారు. ఈ వివరణే ఇప్పుడు నియోజకవర్గంలో ఆయన ప్రత్యర్థులకు ఆయుధంగా మారిందట. గతంలో ఆయన పెట్టిన ప్రెస్ మీట్లు, చేసిన కామెంట్లు, గత లోక్సభ ఎన్నికల టైంలో ఇచ్చిన ఓపెన్ స్టేట్మెంట్స్ ని సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తూ వీటికి సమాధానం చెప్పండి సారు అని ప్రశ్నిస్తున్నాయి బీఆర్ఎస్ శ్రేణులు. అంతేకాదు, స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ అభివృద్ధి కోసమే కాంగ్రెస్ పార్టీలో చేరినట్టుకు చెప్పిన వీడియో క్లిప్పింగ్ ని కూడా బయటకు తీసి ప్రచారంలో పెట్టి పార్టీ మారారు అనడానికి ఇదే సాక్ష్యమని చూపిస్తున్నారు. ఇక ఘన్పూర్లో కడియం ప్రత్యర్థి మాజీ ఎమ్మెల్యే రాజయ్య అయితే డైరెక్ట్ వార్ ప్రకటించేశారు. స్పీకర్కు శ్రీహరి ఇచ్చిన వివరణ ఏమాత్రం కరెక్ట్ కాదంటూ ఫైర్ అయిపోతున్నారాయన. పైగా తన అఫిడవిట్ ద్వారా కడియం శ్రీహరి చరిత్రహీనుడిలా మిగిలిపోయారని, సభ్య సమాజం సిగ్గుపడేలా తన ప్రవర్తనను బయట పెట్టుకున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏ ముఖం పెట్టుకుని ఘన్పూర్ ప్రజల మధ్యకు వస్తావంటూ మరికొన్ని తీవ్ర పదాలను సైతం వాడేశారు రాజయ్య. నమ్మి గెలిపించిన బీఆర్ఎస్ శ్రేణులకు క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు. నైతిక విలువలుంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి, లేకపోతే వాడవాడల్లో నీ దిష్టిబొమ్మలు వేలాడదీస్తానంటూ హెచ్చరించారు రాజయ్య. ఈ పరిస్థితుల్లో నియోజకవర్గంలో రాజకీయ అగ్గి గట్టిగానే అంటుకునే సూచనలు కనిపిస్తున్నాయని అంటున్నారు పొలిటికల్ పండిట్లు. పల్లెపోరు ముగిశాక పొలిటికల్ హీటు తగ్గుతుందని, మళ్లీ జెడ్పీటీసీ ఎన్నికల దాకా ఉండబోదని అంతా అనుకుంటున్న టైంలో బీఆర్ఎస్ నేతల మాటలు కాకరేపుతున్నాయి. కడియం శ్రీహరి అఫిడవిట్ పరిణామాలు ఎటు దారి తీస్తాయోనని లోకల్ కాంగ్రెస్ శ్రేణుల్లో ఒకవైపు చర్చ జరుగుతూ ఉంటే, మరోవైపు బీఆర్ఎస్ శ్రేణులు మాత్రం చెడుగుడాడేసుకుంటున్నాయి. నిజాయితీ పరుణ్ణి, విలువలతో కూడుకున్న రాజకీయాలు చేస్తానని తరచూ చెప్పే శ్రీహరికి ఉన్న విలువలు ఇవేనా అంటూ ప్రశ్నిస్తోంది కారు క్యాడర్. కారు కార్యకర్తల రియాక్షన్, రాజకీయ స్టేట్మెంట్స్ చూస్తుంటే ఈ వ్యవహారం ఇప్పట్లో చల్లారేటట్టు కనిపించడం లేదని, చాలా దూరం వెళ్లే అవకాశం కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. ఈ పరిణామాలపై ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లా పొలిటికల్ సర్కిల్లో హాట్ చర్చ జరుగుతోంది. ఈ హీటు ఎంత దాకా వెళ్తుంది? ఆ మంటలు ఎవరెవరికి అంటుకుంటాయనే చర్చ ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.